అత్యల్పంగా బీజేపీ వైపు ఓటింగ్ అనేది మనకు కనిపిస్తోంది. మేడం 6వ రౌండ్ ఫలితాలు కూడా మనకు వస్తా ఉన్నాయి. 6వ రౌండ్ ముగిసేసరికి 15,589 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అయితే ఉన్నారు. అంటే 15,589 ఓట్లు అంటే దాదాపు గెలుపు ఖాయమైనట్టే. ఈ గెలుపును ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఇటు నవీన్ యాదవ్ డివిజన్లో ఏర్పాటు చేసినటువంటి ఆఫీస్లో కావచ్చు, అట్లాగే గాంధీ భవన్లో కూడా మంత్రులు కూడా రాష్ట్ర మంత్రులంతా గాంధీ భవన్కి చేరుకుంటున్నారు. గాంధీ భవన్లో పెద్ద ఎత్తున సంబరాలు కొనసాగుతున్న పరిస్థితి. మన మొదటి రౌండ్ ఫలితాలు కనుక ఈసీ వెబ్సైట్ ప్రకారం మనం చూసినట్టయితే లంకల దీపక్ రెడ్డికి 267 ఓట్లు పడ్డాయి. అట్లాగే నవీన్ యాదవ్కు 8,911 ఓట్లు పడ్డాయి. అట్లాగే మాగంటి సునీతకి 8,864 ఓట్లు పడ్డాయి. చాలా స్వల్ప మెజారిటీ. ఫస్ట్ రౌండ్ మొత్తం డివిజన్ ఎక్కడంటే షేక్పేట్లో దాదాపు స్వల్ప ఒక 100 నుంచి 150 ఓట్లు అటు ఇటుగా మొదటి రౌండ్ మొత్తం షేక్పేట ప్రజలు సమానంగా ఇచ్చారు. సరిసమానంగా బీజేపీకి కాంగ్రెస్కు ఓట్లు వేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అట్లాగే సెకండ్ రౌండ్ చూద్దాం మేడం. సెకండ్ రౌండ్లో కూడా మేడం నవీన్ యాదవ్కు 8,963 ఓట్లు పడ్డాయి. అట్లాగే మాగంటి సునీతకు ఈ రౌండ్లో బాగా సెకండ్ రౌండే బీఆర్ఎస్కు బాగా దెబ్బ కొట్టిందని చెప్పొచ్చు. సెకండ్ రౌండ్లో చూసినట్లయితే మనకు షేక్పేట, ఎర్రగడ్డ, వెంగళరావు నగర్. ఎర్రగడ్డలో వెంగళరావు నగర్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్కు గండిపడింది, బీఆర్ఎస్ ఓట్లకు గండిపడింది. నవీన్ యాదవ్కు మొదటి రౌండ్లో వచ్చిన ఓట్లని మొదటి రౌండ్లో ఎన్నైతే వచ్చినాయో 8,900 పైచిలకు సెకండ్ రౌండ్లో కూడా అదే టెంపో కంటిన్యూ అయింది. బీఆర్ఎస్కి మాత్రం 6,015 ఓట్లు మాత్రమే పడ్డాయి. అంటే దాదాపు 2,000 పైచిలకు ఓట్లకు ఇక్కడ గండి పడిందని చెప్పవచ్చు. ఈ 3 డివిజన్ల పరిధిలో చాలా కీలకంగా రోల్ ప్లే చేసిందని చెప్పుకోవచ్చు. మూడో రౌండ్ కూడా చూసినట్టయితే మూడో రౌండ్లో నవీన్ యాదవ్కి 11,082 ఓట్లు పడ్డాయి. అట్లాగే మాగంటి సునీతకి 8,083 ఓట్లు. ఇక్కడ కూడా దాదాపు 3,000 ఓట్ల డిఫరెన్స్ పడ్డది. మనం మూడో రౌండ్లో చూసినట్టయితే ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, రహమత్ నగర్. రహమత్ నగర్ మొత్తం మైనార్టీ జనాభా ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం. ఈ మైనార్టీ ప్రాంతం మొత్తం కాంగ్రెస్ వైపే మొగ్గు చూపిరని చెప్పవచ్చు. అట్లాగే ఎర్రగడ్డ, వెంగళరావు నగర్ ప్రజలు కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కి, ఎందుకంటే నవీన్ యాదవ్ సొంత ప్రాంతం అది. నవీన్ యాదవ్ స్వయంగా అక్కడే ఉంటారు, అక్కడే తన యాక్టివిటీ అంతా ఉంటుంది కాబట్టి ఆ ప్రజలు పెద్ద ఎత్తున నవీన్ యాదవ్కే ఓటేసినట్టు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. గత రెండో రౌండ్లో 2,000 లోటు, ఇప్పుడు దాదాపు 3,000 పైచీలకు ఓటు. ఈ లోటు మొత్తం 5,000. అంటే మూడో రౌండ్ ముగిసేసరికి 5,000 మెజారిటీ నవీన్ యాదవ్కు పెరిగింది, బీఆర్ఎస్కు తగ్గిందని చెప్పవచ్చు. అట్లాగే 4వ రౌండ్ కూడా చూడొచ్చు మేడం. 4వ రౌండ్లో మొత్తంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్